తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఇప్పుడు రాష్ట్రం అంతా ఊపేస్తున్నది ఏంటి అంటే ఈ ప్రశ్న రావణ్ ఇతని పైన ఉపా చట్టం అనేది పెట్టడం. ఇది రాజ్యాంగ విరుద్ధం అంటున్నాడు. చేసిందేమో రాజద్రోహం అని చెప్పేసి ఓ ప్రక్కన కేసు పెడితే ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటిది అని చెప్పేసి జడా శ్రవణం ఓ ప్రక్కన. ఈ రావణ్ అనబడే వ్యక్తి ఏమో నేను నిరాహార దీక్ష చేస్తున్నాను అని చెప్పేసి అంటున్నారు. దీంతో పాటుకు మొత్తానికి ఆయన రిమాండ్కి అయితే తరలించారు. నెల్లూరు జైల్లో ఆయన రేపు 18వ తేదీ వరకు రిమాండ్. సో ఇది ఇలా ఉంటే ఓ ప్రక్కన మీడియా కావచ్చు, చర్చలు కావచ్చు, ఎక్కడ చూసినా ఈ రావణ్, జడ, లేకపోతే ప్రకాష్ రాజు, లేదా ప్రొఫెసర్ నాగేశ్వరు, ఈ తులసి చందు, వాళ్ళు వీళ్ళు ఇదే తప్ప అరే రాష్ట్రానికి సంబంధించి కడపలో స్టీల్ ప్లాంట్ నిన్నగా మొన్ననే కార్యక్రమం ముఖ్యమంత్రి గారి ద్వారా అది ప్రారంభోత్సవం జరిగింది. ఇక త్వరలో అది కంప్లీషన్ కూడా కాబోతుంది. ప్రారంభోత్సవం అంటే స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం కాదండి, ముందు ఆ శంకుస్థాపన కావచ్చు, ఆ యొక్క పనులు. ఇది ఎలా ఉంటే వీళ్ళు చూస్తేనేమో ఈ రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అనే అంశాలపైన మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకుడు డివి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా ఈ ఉపా చట్టం అనేది అసలు దేని గురించి పెడతారు, ఏ సెక్షన్లో, దాని తీవ్రత ఏ విధంగా పడబోతుందంటారు? సంఘ విద్రోహ శక్తుల పైన, జాతీయ సమగ్రతకి భగ్నం చేసే శక్తుల పైన, రైట్, మామూలుగానే అసాంఘిక కార్యకలాపాలు కాదు. వాళ్ళు ఇతని వల్ల దేశ భద్రతకు ముప్పు కలుగుతోంది. దేశద్రోహులతో చేతులు కలిపారు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు, సమాజంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, వర్గ విద్వేషాలని పెంచుతున్నారు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఆ ప్రశ్నకి ఈ జవాబు ఎలా ఉంది? ఎలా ఉంది ఈ జవాబు? జవాబు చాలా తీవ్రంగా ఉంది, గట్టిగా ఉంది, మామూలుగా లేదు. ఇప్పుడు ప్రశ్నకి ఒక హేతుబద్ధత ఉండాలి. అవును. సమాజోపయోగమైన ప్రశ్నలు అడగాలి, ప్రజోపయోగమైంది ప్రశ్న. అవును. ఇది ఎక్కడి ప్రశ్న? ఇది ప్రశ్న అంటారా? ఇది ప్రశ్న కాదు, ద్వేషం, విద్వేషం, అక్కసు అన్నట్టు ఉంది. ఇతను రావణ్, బచ్చలకూరి జోసఫ్ ఇప్పుడేంటి ఆపరేషన్ సింధూర్, వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా భారత్కి మద్దతుగా అన్ని దేశాలు. అవును. ఆ రోజు ఏంటి, ఆ ఉగ్రవాదులు కాశ్మీర్లో పర్యాటకులపై దాడి, అతి దారుణంగా హతమార్చడం. ఆమెని ఏమన్నారు, మోడీకి చెప్పుకోమన్నారు. తన కళ్ళ ముందే భర్తని కాల్చి చంపితే అదేమని అడిగితే ఆ మహిళను ఉద్దేశించి అతను అన్నమాట, ఆ ఉగ్రవాది, మోడీకో బతావో అన్నాడు. ఏం చేశాడు మోడీ? ఇవాళ పాకిస్తాన్ ఎయిర్ బేస్ మొత్తం ధ్వంసం. అవును. దగ్గర ఒక 25% పాకిస్తాన్ ఎయిర్ బేస్ ధ్వంసం కాదు. ఆపరేషన్ సింధూర్కి దేశవ్యాప్తంగా మోడీకి, ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతుగా ఉంటే అవును ఈ ప్రశ్న రావణ్ ఆపరేషన్ సింధూర్ని మరి విమర్శించటాన్ని ఎలా చూడాలి? మరి ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలను కూల్చివేయటాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు కదా, మరి ఇట్లా మన దేశంలో ఉన్న వాళ్ళని ఏం చేయాలండి? నాకు అసలు దేశభక్తి లేదన్నాడు. మరి మన దేశంలో ఎందుకు ఉండటం? పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు కదా, శుభ్రంగా మన గాలి పీల్చుకుంటూ మన నీళ్లు తాగుతా. ఇప్పుడు అతనికి మద్దతు ఇచ్చే వాళ్ళందరూ కూడా విద్రోహ శక్తులు కాదా, దేశద్రోహులు కాదా? ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్, లేకపోతే ఈ తులసి చందు, ఈ మొత్తం అనేక మంది వాళ్ళు అతనికి మద్దతుగా కొన్ని వీడియోలు చేస్తున్నారు. అవును. ఆ నలుగురు ఇప్పుడు రావణ్ హక్కుల కోసం వాళ్ళు ఏదో ఇవాళ ఫైట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇవాళ దేశద్రోహులే. ఎందుకంటే ఒక దేశద్రోహికి మద్దతుగా మీరు ఇచ్చిన ఆ వీడియోలు. ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్, ఒక హిడ్మాన్ చంపితే 100 హిడ్మాలు పుట్టుకొస్తారు అన్నాడు. రెచ్చగొట్టేలాగా ఉండట్లేదు అంటారు. ఇది ఆపరేషన్ కగార్. మొత్తం మావోయిస్టులను రూట్అవుట్ చేశారు. కరెక్ట్. వాళ్ళ కేంద్ర హోంశాఖ, వాళ్ళ అమిత్ షా, వాళ్ళ మోడీ, కేంద్ర ప్రభుత్వం ఏంటి ఇక్కడ ఈ అన్రెస్ట్. అవును. మావోయిస్టు విముక్త భారత్ ఇవాళ వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకుని ఆపరేషన్ కగార్. అరే ఒక హిడ్మాన్ ఎన్కౌంటర్ చేస్తే 100 హిడ్మాలు పుట్టుకొస్తారని రావణ్ అంటే
దేనికి అరెస్ట్ చేయరా? నిదర్శనం అంటారు? అవును. అరెస్ట్ చేయరా? ఇప్పుడు అది దేశద్రోహం కాదా, రాజద్రోహం కాదా? ఉమ్. ఉపా పెట్టాల్సిన అవసరం లేదా? అరే ఉపా ఎలా పెడతారనే దానికి ఎవరి మీద పెడతానికి అది తెచ్చిన చట్టం దేశద్రోహుల ఇక్కడ మీద ఉంటుంది. కదా. అంతర్గత భద్రత. అవును. విదేశీ శక్తుల నుంచి ఇవాళ దేశం మీద దాడి జరుగుతున్నప్పుడు ఉమ్. దేశంలో ఉంటూ విదేశీ శక్తులకు సహకారం మద్దతుగా ఇచ్చే ఉంటే- వాళ్ళని ఏమనేవాళ్ళు? ఉమ్. అతని 5240 వీడియోలు స్కాన్ చేశారు. రైట్. ఇప్పుడు ఎందుకు ఇవాళ ఆ 4 కోర్టులు రిమాండ్ ఇవ్వకుండా ఉమ్. గన్నవరం మ్యాజిస్ట్రేట్ ఎందుకు ఇచ్చారు? ఉమ్. కారణం ఇదే. ఉమ్. రిమాండ్ ఎందుకు ఇచ్చారు అంటే ఇవాళ అటు రావణ్కైనా ఇటు ఈ కేవీఆర్కైనా మద్దతు ప్రజల్లో ఎందుకని లేదు? ఉమ్. అవును. కారణం అదే. ఏంటి? హద్దు మీరారు, ఉమ్. శిక్షింపబడ్డారు. ఖచ్చితంగా శిక్షించబడాలి. బైబిల్ చెప్పేది అదే. ఉమ్. హద్దు మీరిన వారు ఉమ్. శిక్షింపబడెదరు. ఉమ్. ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. ఎస్. వీళ్ళు ట్రెస్పాస్ చేశారు. ఉమ్. ఇప్పుడు లక్ష్మణ రేఖ అవును. ఒక గీత ఉంది. లక్ష్మణ రేఖ దాటినా దాటిచ్చినా శిక్ష అంతే. అదే. దాటడానికి సహాయం చేసిన ఆ రావణుడికే శిక్ష, ఈ రావణుడికైనా అదే అదే శిక్ష శిక్ష. ఇప్పుడు ఆమె కూడా ఏదో వీడియో చేసింది, ఆయన భార్య. అవును. ఆయన పేరు అసలు బచ్చలకూరి జోసఫ్ కాదు, ఉమ్. ఆయన పేరు ఒరిజినల్ పేరే రావణ్. ఉమ్. ఆయన అసలు కమ్మ ఉమ్. అనేదో మాట్లాడింది. ఆమెతో మాట్లాడిచ్చారు. ఉమ్. కమ్మ అయితే వదిలేస్తారా? దానికి రిజర్వేషన్స్ ఏమి ఉండవు కదా సార్. కమ్యూనిటీ రిజర్వేషన్స్ ఏమి ఉండవు కదా. అసలు నేరానికి కులం అదే ఏంటి? కదా. ఆ. ఇప్పుడు కులం ముసుగులో నేరం కప్పెడతారా? అట్లాగే కదా అసలు ఏ ఎట్లా? కులం చెప్పింది ఈ బూతులు తిట్టమని? సరే ఇప్పుడు కమ్మ అయితే శిక్ష పడకూడదనే ఏంటి దాని ఉద్దేశం? కిరణ్ ఉన్నాడు, అవును. సామాన్యుడు కిరణ్ అని చెప్పి మీకు గుర్తుండే ఉంటుంది. ఒక 1.5 year బ్యాక్ అసలు ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే భారతీ మేడం మీద అతను ఏదో వీడియో చేబ్రోలు చేశాడు. కిరణ్ అతను భారతీ మేడం మీద ఏదో వీడియో చేసి ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు విత్ ఇన్ అవర్సే. అరే వాళ్ళ పార్టీ కార్యకర్త, ఐటీడీపీ కార్యకర్త ఏదో అన్నారు. అవును. డస్ట్బిన్ ITDP కవర్ వేశారు. అవును. అతనికి ఎలా ప్రొడ్యూస్ చేశారు? డస్ట్బిన్ కవర్ Cover ఇతనికి వేశారా? వేయలేదుగా, ఇలా అంటున్నాడు కదా సార్. ఇప్పుడు అతనిలో పశ్చాత్తాపం. అవును. ఇప్పుడు కిరణ్ వెంటనే మళ్ళీ ఇంకో వీడియో వదిలేడు పాపం. ఏది తప్పైంది, అపాలజీ చెప్పాడు. అవును. భారతమ్మ క్షమించమ్మా అని అతను పశ్చాత్తాపం చెందిన ఈ ప్రభుత్వం కిరణ్ పట్ల ఒక రకంగా, రావణ్ పట్ల ఒక రకంగానా? ఏం లేదు కదా. ఇప్పుడు రావణ్లో పశ్చాత్తాపం ఉందా? అసలు పొరపాటును కూడా ఇసుమంత కూడా లేదు సార్. ఏమన్నా వీడియోలు వదిలాడా? నేను ఆపరేషన్ సింధూర్పై పొరపాటుగా మాట్లాడాను, లేకపోతే హిడ్మా ఎన్కౌంటర్పై రియలైజేషన్ అనేది 0.01% కూడా లేదు అతనిలో. లేకపోగా తగ్గేదేలే అంటున్నారు. మొన్న 4 బెయిల్ వచ్చిన తర్వాత వీడియో రిలీజ్ చేశాడు. అంటే జస్ట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు గన్నవరం. అంటే ఏది వెహికల్లో అవును, వెహికల్ వీడియో ఉంటూ చేసి కూడా ఒక వీడియో వదిలి అతను ఏంటి ఇవాళ అతను సవాల్ ఛాలెంజ్ మళ్ళీ చేస్తుండే. మేసాలు తిప్పుకుంటా ఇలా అలా మామూలుగా కాదు ఆ యాటిట్యూడ్. అంటే కిరణ్ కి డస్ట్బిన్ కవర్ వేసి ఇతనికి ఎందుకు వేయలేదు? ఇది వాళ్ళ ప్రశ్న. రైట్. అసలు ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకి జవాబు జగన్ చెప్తాం కాదు, రావణ్ చెప్పటం కాదు, కూటమి ప్రభుత్వమే చెప్పాలి. రైట్. చంద్రబాబు చెప్పాలి ఈ ప్రశ్నకి సమాధానం. అంటే ఇప్పుడు మీ కార్యకర్త అని చెప్పి ముసుగేసారు అతనికి. ఇతనికి ఎందుకైనా ఇలా ముసుగు? నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు, అరెస్ట్ చేసేటప్పుడు. అవును. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది, మాట్లాడుకోవాల్సింది, ఎవరి వల్ల ఇవాళ ఈ దేశ సమగ్రతకు ముప్పు, సార్వభౌమాధికారంపై దాడి, సనాతన ధర్మంపై దాడి. ఏం మాట్లాడాడు సనాతన ధర్మం మీద ఇదే రావణ్? సనాతన ధర్మం ఏంటి? మొన్న ఈ మధ్య కూడా అతని పైన రాధా మనోహర్ దాస్ పైన ఎంత దారుణం అండి. అరే పురాణాలను వక్రీకరించటము, రాముడు సీతాదేవిని అంటాము, తరిమేస్తే రాముడు అడవులకి వెళ్ళాడు, అక్కడ నుంచి ఇటు వచ్చారంట. తరిమేస్తే రాముడు అడవులకు వెళ్ళారు. ప్రకాష్ రాజ్ కూడా అదే. ప్రకాష్ రాజ్ కూడా అంతే మాట. ప్రకాష్ రాజ్ ఆ రోజు కేరళ యూనివర్సిటీలో అవును ఏదో ఈ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఏమని అతను అక్కడికి వెళ్ళి చేసిన ప్రసంగం కూడా ఏదో అవును ఉత్తరాది నుంచి వచ్చారు రాముడు లక్ష్మణుడు, ఇక్కడ దక్షిణాది గిరిజనుడు రావణుడు, అవును శూర్పణఖ ఏదో జిఎస్టీ కట్టమంది, అవును వాళ్ళు ఏదో పండ్లు దొంగతనం చేశారు, జిఎస్టీ $2,000 వేసింది. అంటే ఎంత సెటైరికల్ గా మాట్లాడారు. ఈ విధమైన మాటల ద్వారా పురాణాలను వక్రీకరించటం, ఇతిహాసాలను వక్రీకరించటం, దేవుళ్ళని వాళ్ళ రాముడు దేవుడుగా ప్రజలు కొలుస్తున్న నేపథ్యం హిందూ ప్రజలందరూ కూడా దాన్ని కొలుస్తారు కదా. ఇదా స్వేచ్ఛ? ఇదా స్వేచ్ఛ? ఇదా మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? అంటే అవును
ప్రకాష్ రాజు ఇవాళ, లేకపోతే రావణ్, లేకపోతే ఈ కేవీఆర్, ఈ తులసి చందు, ఇలాంటి మూక ఇది వాళ్ళ ధర్మంపై దాడి చేస్తున్న ఈ మూకకి ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక గుణపాఠం కావాలి. అవును. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఇవాళ అతను జైలుకి వెళ్ళడం, రావణ్ అనేది బచ్చలకూరి జోసెఫ్, అతని తండ్రి డానియల్. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ మీరు చూసే ఉంటారు, ఇంటి నంబర్తో సహా హైదరాబాద్లో ఎక్కడ ఏ ప్లాటు అని ఇచ్చిన దాంట్లో బచ్చలకూరి జోసెఫ్ సన్ ఆఫ్ డానియల్ ఉంటే కమ్మ. అంటే ఒకటి అతనేంటి, ఒక రేపిస్ట్, అతను ఎవరినో రేప్ చేశాడు, కిడ్నాప్ చేశాడు, ఏదో మర్డర్లు చేశారు, ఆ రౌడీ షీటర్, అతనిపై 23 కేసులు ఉన్నాయి. ఇదే సాక్షి అదే సాయి కృష్ణ గురించి కాపు యువకుడు గతంలో ఏమని రాసింది, అదే జగ్గయ్యపేటలో నవీన్ రెడ్డిని చంపిన కేసులో రౌడీ షీటర్ పిల్ల సాయి ఒక నవీన్ రెడ్డిని చంపాడని ఇదే రాసింది. అంటే అప్పుడు సాక్షికి అతను పిల్ల సాయి అంతే, గాదే సాయి కృష్ణ అని రాయలా, గాదే సాయి కృష్ణ అని రాయలేదు, కాపు సామాజిక వర్గం రాయలేదు, ఏమి రాయలా. ఇప్పుడు అసలు కాపు యువకుడు, గిగ్ వర్కర్, గాదే సాయి కృష్ణ అని రాయడు. ఇప్పుడు నేరానికి కులం ఏంటి అని అడుగుతున్నాను. అంతే, నేరస్తుడా కాదా అనేదే కదా క్రైటీరియా అక్కడ. ఇప్పుడు ఇవన్నీ చేయమని, ఇప్పుడు ఇవాళ రాముడిని తిట్టమని, సీతను తిట్టమని, ఆపరేషన్ సింధూర్ని విమర్శించమని, హిడ్మా ఎన్కౌంటర్ను విమర్శించమని ఏ కులం చెప్పింది జోసెఫ్కి? అతని కులం చెప్పిందా? పోనీ క్రిస్టియానిటీలో కూడా ఉండదు కదా ఇతరులను ద్వేషించు అని కూడా. అరే నీ వల్లే నీ పొరుగు అని ప్రేమించుడి అని ఏదో ఉంటుంది. దై లవ్ యువర్ నైబర్, అంతే కదా. ఇదెక్కడ లవ్ అంటే దై హేట్రెడ్ యువర్ నైబరా? వీళ్ళు అసలు క్రిస్టియన్సా? వీళ్ళు అసలు ఇవాళ ఏ విధంగా వీళ్ళు హిందూ ధర్మంపై దాడి కాదు, సనాతన ధర్మంపై దాడి కాదు, ఇది దేశంపై దాడి. అందుకే ఈ శిక్ష. మరి ఇంత దేశం పైన దాడి జరిగిందని చెప్పి మీరు అంత స్ట్రాంగ్గా చెప్తున్నప్పుడు, జడా శ్రావణ్ మాజీ జడ్జి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ మీద ఉపా చట్టం పెట్టరా, ఆ సెక్షన్లు వర్తించవా అని చెప్పేసి అంటున్నారు. ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్? ఆపరేషన్ సింధూర్ విమర్శిస్తూ మాట్లాడా? ఒక హిడ్మా చచ్చిపోతే 100 హిడ్మాలు వస్తారు అన్నాడా? అవేం అనలేదు కదా. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఏమి అతను అన్న మాటలేంటి, ఎందుకు పెడతారు? ఒకవేళ పెట్టలేదంటే ఆ మాటలు అన్నప్పుడు ప్రభుత్వం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడా? మొన్న కూడా ఏది, ఇప్పుడు మా వల్ల, రావణ్ వల్ల, శ్రావణ్ వల్ల బెనిఫిట్ పొందేది జగన్. ఆయన మాట్లాడాడు ఏమనేది, ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాం, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, మా మాటల వల్ల లాభపడేది నువ్వు జగన్. అవును, నువ్వు కనీసం నువ్వు రావణ్ అరెస్టును ఖండించవా? అంటే మళ్ళీ ఖండించాడని చెప్పేసి మళ్ళీ రాత్రి మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు ఏదో అతను అంటే జడా శ్రావణ్ శాసిస్తాడు, జగన్ పాటిస్తాడు. ఇప్పుడు ఏదో ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఏంటి ప్రశ్నించే గొంతుని తొక్కుతారా, ఉస్మానియా గోల్డ్ మెడలిస్ట్ని జైలుకి పంపిస్తారా, లేకపోతే ఏంటి రావణ్ ఇప్పుడు ఇదే ఏది, అతను తప్పు ఏం చేశాడు, అతని మీద దేశద్రోహం పెడతారా అని. రఘురామ కృష్ణరాజు అంటే ఆయన మీద రాజద్రోహం పెట్టొచ్చు, ఆయన చేశాడు. ఈ ప్రశ్న జోసెఫ్ మాత్రం చేయలే, అది వాళ్ళ పర్సెప్షన్ ఏమో బహుశా. అంటే అది ప్రశ్నించే గొంతు కాదా? కాదు. రఘురామకృష్ణరాజు ఆ రోజు రచ్చబండ రాజద్రోహి ఆయన, వాళ్ళ పర్సెప్షన్ లో అంతే. అంటే ఏంటది, అది రాజారెడ్డి రాజ్యాంగంలో రాజద్రోహులు వేరుగా ఉంటారు, అంబేద్కర్ రాజ్యాంగంలో రాజద్రోహులు వేరుగా ఉంటారా? సో ఇప్పుడు వీళ్ళు ఆ రకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటం, ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఎందుకని పదే ఇవి లేవనెత్తుతున్నాయి? ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, పక్కన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, తాజాగా ఈ కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఎపిసోడ్, అది అసలు ఎక్కడ కూడా చర్చకు రావట్లా. మంచి అంశాన్ని ప్రస్తావించారు. ఏది ఇవాళ ఇది చర్చ, ప్రజల్లో జరగాల్సిన చర్చ దీనిపైన. అవును, నిన్న కడప స్టీల్ ప్లాంట్, JSW సజ్జన్స్ జిందాల్ వచ్చారు, 50,000 కోట్ల పెట్టుబడులు, దగ్గర 50,000 మందికి ఉపాధి. ఒక పండగ వాతావరణంలో అక్కడ పనులు ప్రారంభించడం కాదు, అసలు ముఖ్యమంత్రి ఏంటి అసలు ఎప్పుడు అది ప్రారంభోత్సవం కూడా డేట్ అనౌన్స్ చేశారు. అవును, అదే డయాస్ మీద 2028 జూలై 3కి ఇది ప్రారంభోత్సవం. అవును, ఫంక్షన్లోకి వెళ్ళిపోవాలి.
అని చెప్పి ఒక తొలి దశ 4,500 కోట్లు, మొత్తం 16,000 కోట్లతో స్టీల్ ప్లాంట్, ఒక 20,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్గా, అవును ఎనర్జీ హబ్బు, అక్కడెక్కడ విజయనగరంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్, అవును వర్చువల్గా ఇక్కడే ఫౌండేషన్ కూడా వేశారు. కరెక్ట్. అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు వస్తున్నాయి. కడప ప్రజల కళ అది, అవును రాయలసీమ ప్రజల కళ. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నాడు నిన్న, డ్రోన్లు పరిగెత్తుతున్నాయి, కియా కార్లు పరిగెత్తుతున్నాయి, అవును రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ వస్తున్నాయి, పరిగెత్తుతున్నాయి. అవును. ఇవాళ ఏరోస్పేస్ హబ్గా, అవును ఫైటర్ జెట్ అక్కడ, యుద్ధ విమానాల తయారీ, అవును రాజ్నాథ్ సింగ్ వచ్చారు. రాయలసీమ రూపురేఖలే మారిపోతున్నవి ఈ యొక్క పెట్టుబడులతో. పుట్టపర్తిలో 1,00,000 కోట్లతో ఇదే మీరు చెప్పింది ఫైటర్ జెట్ అసెంబ్లింగ్ యూనిట్. అవును అదే రోజు రాజ్నాథ్ సింగ్ 14 డ్రోన్ కంపెనీలకి శంకుస్థాపన. రేపొద్దున ఆగస్టు 15 అంట. ఓ మదన్పల్లిలో 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్. ఆగస్టు 15వ తారీఖు 1,00,000 కోట్లతో మదనపల్లిలో ఒక హార్టికల్చర్ హబ్గా అక్కడ వాళ్ళ శంకుస్థాపన. ఇవన్నీ ఓ చారిత్రాత్మక ఘట్టాల్లాగా ఉండబోతూ ఉంటారా? ఇవాళ కొరియా పర్యటన లోకేష్. ఇప్పుడు లోకేష్ ఒక వారం రోజులు 4 రోజులు కొరియాకి వెళ్ళారు. అక్కడ ఎల్జీ ప్రతినిధులతో, కియా ప్రతినిధులతో, శాంసంగ్ మొత్తం కంపెనీలు. ఏది కొరియా అంటే ఇవాళ అది ఒక బ్రాండ్గా మారింది. అవును అలాంటి పరిస్థితుల్లో కొరియా నుంచి పెట్టుబడులు తెచ్చుకుందాం. సెమీ కండక్టర్స్ మీకు గుర్తుండే ఉంటుంది, కరెక్ట్గా 6 నెలల క్రితం మోడీ క్యాబినెట్ అవునవును సెమీ కండక్టర్స్ 2 ప్లాంట్లు ఇచ్చింది. ఎగరేసుకుని వెళ్ళిపోయారు ఏపీ వాళ్ళు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడ్డారు. 15,000 కోట్లు, అవును అందులో 14,000 కోట్లు మరి నార్త్ కొరియా. ఇవాళ ఏంటి అసలు మరి ఆ కొరియా ప్రతినిధులతో సెమీ కండక్టర్స్ ప్లాంట్లు ఎక్కడ పెట్టాలి? కొప్పర్తిలోనా, ఓర్వకల్లులోనా, విశాఖపట్నంలోనా? అంటే సెమీ కండక్టర్స్ పైన ఈ దేశం దగ్గర దగ్గర ఒక 2,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతాను. ఓకే. దేశంలో ఇవాళ సెమీ కండక్టర్స్, ఈ చిప్ల తయారీ, వీటి మీద మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ నష్టం. అవును ఒక్క లాస్ట్ ఇయరే 15,000 కోట్ల ఫారిన్ ఎక్స్చేంజ్ కోల్పోయాం ఈ చిప్పుల కోసం. సో అందు గురించి దానికి సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ పెట్టాలి ఇక్కడ, మీరు పెట్టండి అని చెప్పి ప్రధాని మోడీ గవర్నమెంట్ 2,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చింది. ఇప్పుడు ఇవాళ కొరియా వెళ్ళి లోకేష్ వారం రోజులు అక్కడ ఏదో రోడ్ షో, అక్కడ పారిశ్రామికవేత్తలతో భేటీలు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను అతను ఆహ్వానిస్తుంటే దాని మీద చర్చ లేదు. అసలు ప్రజల దృష్టి దాని మీదకి వెళ్ళకూడదు. గూగుల్ డేటా సెంటర్ మీద కేసులు వేపిద్దాం. మళ్ళీ ఇదంతా ఎక్కడ వీళ్ళు క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటారేమో అని చెప్పేసి ఈ కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఎపిసోడ్లో క్రెడిట్ చోరీ అని చెప్పేసి మరలా ఒక వర్షం తీసుకొచ్చేసారు వాళ్ళు. అదొక డిజార్డర్ అంటగా. ఇప్పుడు ఏది గూగుల్ డేటా సెంటర్, అవును, అది క్రెడిట్ చోరీ అన్నారు. ఇప్పుడు మెగా డిఎస్సి, అవును, అసలు నేనే పెట్టానంటాడు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అది ఒక డిజార్డర్గా మారింది. వచ్చిన పెట్టుబడులన్నీ కూడా తనే తెచ్చానంటూ అతను. ఒకటి వాస్తవం, నువ్వు జిందాల్తో 50,000 కోట్ల నువ్వు పెట్టించింది కాదు, నువ్వు డేటా సెంటర్ గూగుల్తోనే పెట్టించింది కాదు, అది అదానిది, నీది కాదు, అది కూడా చంద్రబాబుదే. అవును, అది యాక్చువల్గా 2019 ఫిబ్రవరిలో అనుకుంటుంది. ఏది ఆ రోజు 70,000 కోట్ల పెట్టుబడితో అదాని ఇక్కడ డేటా సెంటర్ పెట్టాలని చూస్తే నువ్వేం చేసావు? దాన్ని కోత కోసి 15,000 కోట్లకి ఏదో అన్నావు. 7,000 కోట్లకి అనుకోండి సార్, అది కన్ఫైన్ చేసింది కూడా. అంటే ఇప్పుడు నీవు ఇప్పుడు ఇవాళ గూగుల్ డేటా సెంటర్ 1,38,000 కోట్లు, అవును, మొత్తం 13 దేశాలకి అండర్ గ్రౌండ్ సీ కేబుల్. ఇవాళ ఏంటి విశాఖపట్నం అనేది అసలు అది ఇవాళ కాలిఫోర్నియా. అవును, ఇండియాలోనే అసలు ఏపీకి రావడం, అది విశాఖపట్నం రావడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు మొన్న యుద్ధ వాతావరణం, ఈ హార్ముజ్, ఈ జలసంధి, అవును, ముంబై పార్ట్లు మనం చూసాం. కరెక్ట్. ఏది అటు అక్కడి నుంచి గ్యాస్ తెచ్చుకోవాలన్నా, యూరియా తెచ్చుకోవాలన్నా ఎలా ఇబ్బందులు ఈ ఇరాన్ యుద్ధం వల్ల. ఇప్పుడు ఇదే విశాఖపట్నం ఇటు పసిఫిక్ ఓషన్లో గుండా ఈ కేబుల్ కానీ ఈ వాణిజ్యం కానీ పెరిగితే ఇవాళ కాలిఫోర్నియా కాదు అసలు గేట్వే ఆఫ్ ఇండియా. రైట్. విశాఖపట్నం అనేది 12,00,000 కోట్ల పెట్టుబడులు ఇవాళ గ్రౌండ్ అయ్యాయి. అవును, నిన్న సీఎం చంద్రబాబు చెప్తున్నారు.
కడప స్టీల్ ప్లాంట్లో మాట్లాడుతూ ఉమ్, ఇప్పటికీ 12 లక్షల ఉద్యోగాలు వచ్చాయి, అవును. దాంట్లో 5 లక్షల కోట్లు రాయలసీమ. ఉమ్, ఒక రాయలసీమలోనే 5 లక్షల కోట్లు పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. 4 లక్షల మందికి అక్కడ ఉపాధి వచ్చింది. ఉమ్, ఇంత గొప్పగా అభివృద్ధి, సంక్షేమం. అరే మెగా డిఎస్సి 16,000 టీచర్లు అవును. సంవత్సరంగా పనిచేస్తుంటే సంవత్సరం తర్వాత వచ్చేసి దాన్ని కమ్మడి చేసి. అంటే ఒక కులం డిఎస్సి పెడుతుందా? సార్ ఇప్పుడు మీరు అంటుంటే గుర్తొచ్చింది, ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తీసుకుంటే ఆ సీక్వెన్స్ చూసారా, మెగా డిఎస్సి పైన కావచ్చు, దాని తదుపరి ఈ సాయి కృష్ణ ఎపిసోడ్ కావచ్చు, దాని తదుపరి ఈ రావణు అని చెప్పేసి మాట్లాడతాం కావచ్చు, దానికి ముందు మొన్న మావిగన్ అని చెప్పేసి కావచ్చు, ఎక్కడికక్కడ ఏ వీక్ ఆ వీక్ ఒక కొత్త చాప్టర్ తీసుకొచ్చేసి దాన్ని తీసుకొచ్చి ఈ రకంగా ఈ స్పెక్యులేషన్స్ అన్ని తీసుకురావడం అంటే వాట్స్ ద మెయిన్ రీజన్ బిహైండ్ దట్ అంటారు? డిస్ట్రక్షన్, డివిజన్, వాళ్ళ డీవియేషన్ అన్నమాట. ఓకే, అన్ని డీలే, మొత్తం డీవియేట్ చేయటం, డిస్ట్రాక్ట్ చేయటం, వచ్చే పెట్టుబడులు ఆపాలి, డిస్టర్బెన్స్. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇమేజ్ బిల్డప్ కాకూడదు, డ్యామేజ్ చేయాలి. ఇదే ఒకే దానివల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి సార్ అసలు? అంటే ఈ ప్రభుత్వానికి పేరు రాకూడదు, ప్రజల్లో దీనిపైన చర్చ జరగకూడదు. ఓకే, అభివృద్ధి లేకపోతే సంక్షేమం. ఇవాళ నువ్వెందుకని చేయలేకపోయావు పింఛన్లు? నువ్వు 1000 రూపాయలు పింఛన్ చేయాలంటే 250 విడతల వారీగా వెళ్ళారు, 4 ఏళ్ళు పెట్టింది. అవును. అదే ఇప్పుడు పింఛన్ మొదటి రోజే 1000 రూపాయలు పెంచి ఇచ్చారు విత్ ఎరియర్స్. బ్రహ్మాండంగా ఇవాళ పింఛన్ల పైన దేశంలో 34,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అవును. ఆర్టీసీ, మహిళలు ఇవాళ ఉచిత ప్రయాణం. అంటే ఇటు వెల్ఫేర్ చేస్తున్నారు, అవును, అటు అన్నా క్యాంటీన్లు తెరిచారు. రేపు తల్లికి వందనం జూలై 10th ఇప్పుడు పడిపోతుందని చెప్పేసి 10,000 కోట్లు. అవును. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళ తల్లికి వందనం. అంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళ హామీలు నెరవేరుస్తున్నారు, ఇటు పెట్టుబడులు తెస్తున్నారు, ఉపాధి కల్పన జరుగుతోంది బ్రహ్మాండంగా. వీటిపై చర్చ జరగకూడదు, కాదు, రావణ్పై పడాలి చర్చ. రావణ్ మీద పడాలి, లేదా సాయికృష్ణ మీద పడాలి, ప్రకాష్ రాజ్ మీద చర్చ, లేకపోతే మావిగన్ను, జడా శ్రావణ్ మీద చర్చ జరగాలి. అంటే ఏంటి, కేవలం ఒకటన్నమాట, ఒక మహా కుట్ర జరుగుతుంది. ఏంటి, ఇవాళ ఈ ప్రభుత్వాన్ని వీక్ చేయాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ని దెబ్బతీయాలి. ఇప్పుడు నిజంగా రావణ్ ఏది టార్గెట్ చేసింది ఎవరిని? మోడీని. అవును, ఓ విధంగా చెప్పాలంటే మోదీనే కదా. ఆపరేషన్ సింధూర్ కానీ, హిడ్మా. అంటే ఇప్పుడు ఇవాళ బీజేపీని టార్గెట్ చేయండి, తెలుగుదేశాన్ని టార్గెట్ చేయండి. బీజేపీ తెలుగుదేశానికి ఇవాళ ఆంజనేయ స్వామి లాగా కాపు కాస్తున్నాడు పవన్ కళ్యాణ్. అవును, అతన్ని టార్గెట్ చేయాలి. ఏది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇటు తెలుగుదేశానికి అటు బీజేపీకి ఇవాళ అసలు అతను ఒక డబుల్ ఇంజిన్ సర్కార్కి అతను ఏంటి, ప్రధాన కారకుడు ఆయనే కదా, ఒక రక్షకుడుగా మారాడు. వీళ్ళందరూ అంతు తేలుస్తున్నాడు. అవును. అందుకని ఇవాళ ఒక పెద్ద కుట్ర పవన్ కళ్యాణ్ పై, అటు తెలంగాణలో, అవును, ఇటు ఆంధ్రప్రదేశ్లో. అవును, ఇక్కడ కేసీఆర్ బ్యాచ్, అక్కడ జగన్ బ్యాచ్. వీళ్ళందరూ చూడండి ఒకసారి. కవిత, కోడి చెరువు, ఆయన ఎవరో పాశ్యం యాదగిరి, ఆయన కూడా, లేకపోతే అతను ఎవరో రఘు, ఈ తులసి చందు. అంటే ఇక్కడ తెలంగాణను రెచ్చగొట్టడము, మళ్ళీ ఆంధ్ర వివాదం తీసుకురావటం. ఆ రోజు ఏం చేశాడు పవన్ కళ్యాణ్? చిర్రెత్తి ఇప్పుడు దాకా అనుకోలేదు, ఆఫీసే పెట్టాడు ఇక్కడ. జనసేన తెలంగాణ శాఖ పునరుద్ధరణ. అవును, మళ్ళా పోటీ చేస్తాం, మళ్ళా ఎన్నికలు. వీళ్ళు పిలిచి కొట్టించుకున్నట్టు ఉంది అది ఇప్పుడు. అంటే మీరు పవన్ కళ్యాణ్ వీక్ ఎంత చెయ్యాలని చూస్తే అతను అంత స్ట్రాంగ్ అవుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాచ్, అతనేంటి కాపుల్ని రెచ్చగొట్టడం. అవును, కాపు టైగర్ అంబటి రాంబాబు, లేకపోతే పేర్ని నాని, తోట త్రిమూర్తుల ఇంట్లో మీటింగ్ పెట్టించడం. అవును, మొత్తం ఈ కాపులందరినీ సమావేశాలు పెట్టడం. సడన్ గా రౌడీ షీటర్ పిల్ల సాయిని కాపు యువకుడు, గాదే సాయి కృష్ణ అనే బిల్డప్ ఇవ్వడం. అదే పేపర్, అదే ఛానల్, అదే మీడియా. అసలు వీళ్ళు భుజాన్ని వేసుకుంటే ఆటోమేటిక్ ఇంకా పెద్ద దెబ్బ పడుతుంది, లేకపోతే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఇంకా నష్టపోతున్నారన్న ఆలోచన రావట్లేదు అంటారా? అంటే ఇటు ఈ తెలంగాణలో ఇటు ఈ బీఆర్ఎస్, లేకపోతే ఇటు కవిత, ఇటు వీళ్ళందరి యొక్క
టార్గెట్, లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, ఈ రావణ్, ఈ ప్రకాష్ రాజ్, లేకపోతే శ్రావణ్, వీళ్ళందరి టార్గెట్ పవన్ కళ్యాణ్. సో కామన్ పాయింట్ ఏంటంటారు ఇటన్నిటికీ మెయిన్గా? ఒకటే ఏది ఇప్పుడు ఈ ఎత్తులు, ఈ జిత్తులు అప్పుడు రామాయణంలో లేవు. అప్పుడు కనుక రామాయణంలో ఉండుంటే రావణుడికి కూడా ఈ జడా శ్రావణ్ ఇదే సలహా ఇచ్చేవాడు. ఏమని, నువ్వు కొట్టాల్సింది రాముడిని కాదు ఆంజనేయ స్వామిని, నువ్వు కొట్టాల్సింది ఆంజనేయ స్వామిని కొట్టయ్యా అని చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి బలం వీళ్ళకి తెలియట్లేదా? తెలిసింది కాబట్టి టార్గెట్ చేస్తున్నారేమో సార్. అదే ఎంత టార్గెట్ చేస్తే అంత బలపడతాడు. ఆంజనేయ స్వామి బలాన్ని మనం అంచనా వేసేంత రోళమా? ఇప్పుడు ఇక్కడ జగన్ అయినా సరే వాళ్ళ లక్ష్మణ రేఖ మనం అంటోంది అదే. ఏది ఆ రేఖ దాటిస్తే రావణుడికి పట్టిన గతే ఈ రావణుడికైనా, జగన్కైనా, రావణుడికైనా. అయితే ఇప్పుడు మీరు అన్న పాయింట్లో నాకు గుర్తొచ్చింది సార్. ఓ పక్కన స్టేట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి చర్చకి రాకూడదు, వీటి వెనకాల ఈ లిక్కర్ స్కామ్ అనేది కూడా జనాల్లో లేకుండా పోవాలి అనే ఆలోచన ఏమి ఉండదు అంటారా? అరెస్టులా లేకపోతే ఈడీయా? ఇవాళ ఎక్కడ దాకా వచ్చింది ఈడీ? ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది, టోల్ గేట్ దగ్గర అక్కడ ఆగిందండి. ఇప్పుడు ఈడీ రావటానికి లేకపోతే ఈ లిక్కర్ కేసు ఇంతమంది అరెస్ట్ కావడానికి కారణం సిపి రాజశేఖర్ బాబు. సిపి టార్గెట్, ఆయన టార్గెట్ చేయాలంటే సాయికృష్ణ ఎపిసోడ్ తీసుకురావాలి. అంటే ఇప్పుడు అంటాడు జగన్మోహన్ రెడ్డి సిఐనంట సిపి అంట, సిపిని డీజీపీ అంట, డీజీపీని చంద్రబాబు అంట. అంటే నీ హయాంలో అలా కాదా? అసలేం లేదు, డైరెక్ట్ సిఐ అయినా డైరెక్ట్, ఎస్పీ అయినా డైరెక్ట్, ఏసీపీ అయినా డైరెక్ట్. సిఐ శంకరయ్య, లేకపోతే సిఐ భక్తవత్సల్ రెడ్డి, లేకపోతే ఆయన ఎవరు విజయపాల్. నువ్వు అప్పుడు అదేగా, అదే సిఐ, అదే సిపి. ఎస్పీ మరి అవినాష్ రెడ్డి వాళ్ళ మదర్ని కర్నూలు ఇక్కడ ఇచ్చేసినప్పుడు, విశ్వభారతి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు, సిబిఐ వెళ్ళినప్పుడు మరి అక్కడ కర్నూలు ఎస్పీని కావచ్చు, కడపలో కావచ్చు, అక్కడ ఉన్న ఎస్పీలతో ఏం చేయించారండి? రాష్ట్ర పోలీస్ శాఖతో చేతులు ఎత్తిపించలేదా? అది రౌడీ పోలీస్ రాజ్యం కాదా? అది జంగిల్ రాజ్ కాదా? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఏమైనా పెడతాడు, ఈ రావణ్కి మద్దతుగా, ఈ కేవీఆర్కి మద్దతుగా. రౌడీ పోలీస్ రాజ్యం అంట, జంగిల్ రాజ్ అంట. ఏది జంగిల్ రాజు? ఒకసారి ప్రజల్లో చర్చ. ఇవాళ నీ భార్యని తిట్టిన కిరణ్ని జైలుకి పంపారు. అవును. మరి ఇవాళ ఏది పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి ఈ రావణ్ని జైలుకి పంపారు. పవన్ కళ్యాణ్ పిల్లల్ని, భార్యని తిట్టినటువంటి బోరగడ్డని జైలుకి పంపారు. ఇప్పుడు సోషల్ సైకోల భరతం పట్టారు. అవును, మనం చూసాం వరుసపెట్టి. ఆయన ఎవరు? పోసాని కస్టమర్లు. అవును. లేకపోతే బోరగడ్డ అనిల్లు, లేకపోతే వర్ర రవీంద్రారెడ్డి, ఎవరో దాసరి సుధారాణి, కృష్ణవేణి, ఎవరిని వదిలేశారు? ఇటు ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. ఎవరు గీత దాటిన వ్యక్తులు అంతే. ఇవాళ ఒక లక్ష్మణ రేఖ. ఏది గీత దాటితే జైలే, ఎవరైనా జైలే. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు జైలుకి అంటాడు. మీరందరినీ జైల్లోకి పంపారు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పంపారంటే వస్తుంది అది కూడా. ఏది ఇవాళ ఈడీ ఎక్కడ దాకా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి సెక్రటరీని పంపింది. మీరు చెప్పిన లిక్కర్ కేసు. జగన్మోహన్ రెడ్డి సెక్రటరీ ధనంజయ రెడ్డి. అవునవును. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, అందరూ జైలుకి వెళ్ళారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, లేకపోతే హవాలా, అందరూ జైలుకి వెళ్ళారు. ఆయన ఎవరు? కారుమూరి సునీల్. కరెక్ట్ గా కారుమూరి సునీల్ అరెస్టు దగ్గర నుంచి చూసారా అవును జగన్ సినిమా ఎలా తిప్పుతున్నాడో. సునీల్ దాకా వచ్చింది. కారుమూరి నాగేశ్వరరావుని ఇవాళ రేపు ఎత్తుతారన్నారు. అవును. ఇక అప్పుడు ఈ సాయికృష్ణ ఎపిసోడ్ తెర మీద తీసుకొచ్చారు. ఇక అప్పటి నుంచే నీకు ఎప్పుడైతే పిఏకే అన్నారు, అవును, విచారణకు పిలిచారో, మొత్తం ఆయన 1500 కోట్ల ఆస్తులు బయటకు వచ్చాయో, విశాఖ, తిరుపతి, లేకపోతే విజయవాడ కార్ల షోరూమ్, పెట్రోల్ బంకు, ఇక నెక్స్ట్ తలుపు తట్టేది తాడేపల్లి ప్యాలెస్. ఎట్లా ఆపాలి, ఎట్లా అడ్డుకోవాలి, అందులో భాగాలైనా ఇవన్నీ. రైట్. ఏది ఈ రావణం, లేకపోతే రావణం, తులసి చందు ఆగుద్దా? నువ్వు ఎంత ఆపాలన్నా ఆగుద్దా? రైట్. ఏది ఆగదు. జరగాల్సిందో జరుగు. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.